లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని చెప్పారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులతో సమానమని లాయర్ సునీత వివరించారు. Model for my friends and family, and I will encourage them to never, I know, decide to quit. I will fully support and encourage them. Pledging now, starting right now. I will not use cigarettes, hookahs, cigars, electronic. Model for my friends and family, and I will encourage them to never. జిల్లా కోర్టు ప్రాంగణంలో 14th జూన్ రోజు నేషనల్ లోక్ అదాలత్ జరగనున్నది. ఈ లోక్ అదాలత్ సందర్భంగా 9వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేము జిల్లా కోర్టు ప్రాంగణంలో 7 బెంచీలు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మన వనపర్తిలో ఉన్న లిటిగెంట్ పబ్లిక్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏవైనా రాజీ పడదగ్గ కేసులు ఉంటే వాళ్ళు రాజీ పడాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, అయినా సరే అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటిషన్ రాజీ మార్గమే రాజమార్గం. ఒక్కసారి మనం రాజీ పడితే తర్వాత చాలా ఆనందంగా ఉండొచ్చు, కోర్టు చుట్టూ తిరగడం మానేయొచ్చు. తర్వాత మనము కోర్టుకి ఏమన్నా కోర్ట్ ఫీ అది కట్టుంటే ఈ లోకల్లో కేసులు సెటిల్ అయిపోతే ఆ కోర్ట్ ఫీ కూడా వాపస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అన్నిటికంటే మించి దీంట్లో అప్పీల్ ఉండదు. కాబట్టి మళ్ళీ మీరు ఇప్పుడు ప్రతి చోట కూడా మున్సిపల్ కోర్టులో కేసేస్తే అక్కడ ఓడిపోయిన వాళ్ళు జిల్లా కోర్టుకు వస్తారు, అక్కడ ఓడిపోతే మళ్ళీ సెకండ్ అప్పీల్ అంటూ హైకోర్టుకి వెళ్తారు. కానీ ఈ లోక్ అదాలత్ ద్వారా కేసులు సెటిల్ అవుతే అసలు అప్పీల్ అనేదే ఉండదు. అంటే ఇరు వర్గాలు రాజీ అయితేనే ఒక సెటిల్మెంట్కి వస్తేనే కోర్టు ఒక అవార్డు ఇస్తుంది. ఆ అవార్డుని ఇద్దరు గౌరవిస్తారు.